హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వాలనో మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలనో చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఇక్కడ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎందుకు కమ్యూనికేషన్ రాలేదు అనుకుంటున్నారు? కమ్యూనికేషన్ లేని వాళ్ళు, రీయూనియన్ అవ్వని వాళ్ళు రీయూనియన్ ఎందుకు అవ్వట్లేదు? కమ్యూనికేషన్ ఉంది బట్ నో రీయూనియన్, అలాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ రీడింగ్. అండ్ కమ్యూనికేషన్ లేదు, రీయూనియన్ ఇంకా అసలే లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే, ఈ పర్సన్ ప్రజెంట్ బిహేవియర్ తన పాస్ట్ బిహేవియర్తో కనెక్ట్ అయింది. అంటే ఎలా అంటే, ఇక్కడ ఈ పర్సన్ ఒకవేళ మీతో కనెక్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు మీకు ఈ సెపరేషన్ తర్వాత ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అంటే, ఈ పర్సన్కి ఏంటి మధ్యలో ఏంటి అడ్డుపడుతుంది ఏంటి అంటే, ఇక్కడ పాస్ట్లో ఈ పర్సన్ పదే ఈ పర్సన్ మీకు నో చెప్తూ వచ్చారు అన్ని విషయాల్లో. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పర్సన్ని ప్రపోజ్ చేసి ఉండొచ్చు, ఆర్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఈ పర్సన్తో టైఅప్ అయి ఉన్నాయి అని మీరు చెప్పుండొచ్చు. బట్ అన్నిటికీ కూడా ఈ పర్సన్ నో చెప్తూనే వచ్చారు. సో ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, మనం ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు నో అంటారు. ఎవరైనా ఇష్టం ఉన్నా కొంతమంది నో అంటారు. బట్ పదే మనం ఆఫర్ చేయడం, మళ్ళీ వాళ్ళు నో అనడం, తర్వాత ఒకవేళ వాళ్ళకి తినాలి అని అనిపించినా అది తినలేరు. ఎందుకంటే అన్నిసార్లు నో అని తర్వాత మళ్ళీ తింటే బాగోదేమో అని తినరు ఇంకా. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. సో అదే సిచ్యువేషన్లో ఇక్కడ ఈ పర్సన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు నో చెప్పారు. ఇప్పుడు ఎస్ చెప్పాలన్నా కూడా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ మీ ఎనర్జీస్ చేంజ్ అయిపోయి ఉండొచ్చు. మీ ఎనర్జీస్ ఇప్పుడు మీరు నో చెప్పే సిచ్యువేషన్లో మీరు ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఎన్నిసార్లు నో చెప్పిన తర్వాత ఇప్పుడు ఎస్ చెప్పినా కూడా ఇప్పుడు ఆ థ్రిల్ ఏముంటుంది అని మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఇది కామన్. సో ఈ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు. బట్ ఎనీవేస్ ఇన్ ద కమింగ్ డేస్ ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవుతారు. ఏం జరిగినా పర్వాలేదు, చూద్దాం, ఈ ఆపర్చునిటీ వదులుకోవద్దు అని మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. బట్ ఈ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మీరు ఈ పర్సన్ ఏం చెప్తున్నారో కూడా వినకుండానే మీరు రిజెక్ట్ చేయడానికి రెడీ అయి ఉంటారు. ఆ టైంలో ఈ పర్సన్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే మీరు చాలా విసిగిపోయి ఉంటారు, లేదా మీ ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ జరుగుతూ ఉండొచ్చు ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ టైంలో మీరు చాలా బిజీగా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ అదే టైంలో ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. అండ్ ఆ టైంకి మీరు ఈ కాల్ అయితే అటెండ్ అవ్వలేరు, మెసేజ్ అయితే రిప్లై ఇవ్వలేరు. సో అది అలాంటి సిచ్యువేషన్లో ఇది వస్తుంది. ఈ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత అయినా మీకు రెస్పాండ్ అవుతారేమో మీరు అని ఈ పర్సన్ చాలా వెయిట్ చేస్తారు. బట్ రెస్పాండ్ అవ్వాలి అని మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఇంకేదో మాట్లాడతారు. లైక్ మీ పర్సన్ మేబీ పాస్ట్లో ఇది చేసి ఉండొచ్చు మీతో. మీరు ఒకటి అడిగితే ఈ పర్సన్ ఇంకోటి చెప్తూ ఉంటారు. అదేంటంటే ఎస్కేపిజం. ఓకే, సో ఇప్పుడు మీరు అలా చేయొచ్చు, ఈ పర్సన్తో చేస్తారు కూడా కొంతమంది. మీ పర్సన్ ఏదో అడుగుతారు అబౌట్ ప్రపోజల్ ఆర్ మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్, ఇలాంటి విషయాలు ఏవో మాట్లాడతారు ఈ పర్సన్. లేదా మిమ్మల్ని మిస్ అవుతున్నానో, మిమ్మల్ని ఎప్పటి నుండో మీ పైన ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పడం స్టార్ట్ చేయడం ఏదో చేస్తారు. కానీ అవన్నీ మీరు ఇగ్నోర్ చేసినట్టుగా
మీరు దానికి రిప్లై ఇవ్వకుండా ఇంకేదో మాట్లాడతారు. లైక్ హౌ ఆర్ యూ, ఏం చేస్తున్నావు, ఇలాంటి మాటలు ఇలాంటి మెసేజెస్ మీరు పెడతారు. ఓకే, సో అప్పుడు అర్థం అవ్వచ్చు మేబీ మీ పర్సన్కి తను చేసింది మళ్ళీ రిపీట్ అవుతుంది అని. టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. ఓకే, సో ఆఫ్టర్ దాట్ మీరు అదే ఎనర్జీస్లో కంటిన్యూ అయిపోతారా అంటే నో. కొన్ని రోజులు ఆర్ కొన్ని మంత్స్ తర్వాత మీరు మీ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ అడిగిన దానికి మీ రిప్లై ఏంటి అనేది కొన్ని మంత్స్ తర్వాత మేబీ మీరు చెప్పచ్చు. ఓకే, ఎందుకంటే పదే పదే ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు. అండ్ ఫైనలీ మిమ్మల్ని ఒక 7 of Swords ఎనర్జీలో పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించి మోసం చేసినట్టుగా మీరు ఫీల్ అయ్యారు. సో అక్కడతో ఆగిపోయింది స్టోరీ. ఓకే, అప్పటి వరకు ఈ పర్సన్ మిమ్మల్ని బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్ అంతా చేస్తూ వచ్చారు. బట్ ఆఫ్టర్ దాట్ మీరు రియలైజ్ అయ్యారు అసలు ఈ పర్సన్ బిహేవియర్ ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది అప్పుడు మీకు అర్థమైంది. సో అప్పటికే చాలా లేట్. అప్పుడు మీరు ఒకవే చేసి ఉండొచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ కంప్లీట్ సైలెన్స్. ఈ సైలెన్స్లో మీరు చాలా రీచ్ అయ్యారు. మీ లైఫ్లో చాలా గోల్స్, మీ టార్గెట్, మీ గోల్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, మీ విషెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు విత్ యువర్ హార్డ్ వర్క్. కానీ అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఎమోషనల్గా ఐసోలేట్ అయిపోయి ఉన్నారేమో అని అనుకున్నారు మీ పర్సన్. కానీ అలా కాదు. యు ఆర్ లైక్ ఎన్ ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ. మీ పిక్స్ ఎక్కడ చూసినా కూడా ఒక పీస్ఫుల్ స్మైల్తో కనిపిస్తూ ఉంటాయి ఈ పర్సన్కి. దే ఆర్ వాచింగ్ యూ, దే ఆర్ స్పైయింగ్ ఆన్ యూ. ఈ పర్సన్ ఎక్కడి నుంచో మీ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు. ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర నుండి ఆర్ మ్యూచువల్ ఫ్రెండ్స్ నుండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీరు మీ ఫేస్లో ఎక్కడా కూడా ఈ జరిగిందంతా ఎక్కడా కనిపించట్లేదు మీ ఫేస్లో మీ పర్సన్కి. సో అంత పీస్ఫుల్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత. బట్ మీరెంత హ్యాపీగా ఉన్నారు. ఈ టాపిక్ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని మీట్ అవుతారో ఈ పర్సన్ మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావు అని అడుగుతారు మిమ్మల్ని. ఏంటంత హ్యాపీగా ఉన్నావు అలా అడగచ్చు మిమ్మల్ని. బట్ ఈ పర్సన్ ఏమడిగినా కూడా మీరు చాలా డిప్లొమాటిక్గా చెప్తారు. మీరు ఇక్కడ మీ ఇద్దరి మధ్య జరిగే ప్రతి విషయం చాలా లాజికల్గా ఆలోచిస్తున్నారు. ఇక ముందు ఎప్పుడైతే సెపరేషన్ వచ్చిందో మీ మధ్య అప్పటి నుండి అన్ని విషయాలు, పాస్ట్ మీకు జరిగిపోయిన విషయాలు కూడా అన్నీ అప్పుడు ఇలా జరిగింది, సో మీ పర్సన్ ఇలా రియాక్ట్ అయ్యారు, సో దట్ ఈజ్ నాట్ ఏ ట్రూ లవ్. అప్పుడు మీరు అనలైజ్ చేసుకున్నారనమాట సెపరేషన్లో. సో ఇక ముందు ఇలా జరగకూడదనే మీరు ప్రతి విషయం చాలా లాజికల్గా ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మీ లైఫ్లోకి ఇవన్నీ మాట్లాడతారు. లైక్ దే మిస్ యూ, దే లవ్ యూ, దే వాంట్ యూ, ఇలాంటి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. కానీ ఈ మెసేజెస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, పాస్ట్లో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఇది ఆలోచిస్తున్నారు మీరు. సో ఈ అనాలిసిస్ కంప్లీట్ అవ్వడానికి మీకు అరౌండ్ 2-3 months పడుతుంది. ఆర్ దే కమింగ్ క్లీన్, ఆర్ దే కమింగ్ ట్రాన్స్పరెంట్, ఆర్ దే కమింగ్ జెన్యూన్, ఇలా ఆలోచిస్తారు మీరు. అండ్ ఈ పర్సన్ని మీరు ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తారు కూడా. అసలు ఈ పర్సన్ ఏ టైంకి ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఆన్లైన్ ఉంటున్నారో ఆఫ్లైన్ ఉంటున్నారు, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీరు ఈ పర్సన్కి కమిట్ అవుతారు. వై? బికాస్
యూ డోంట్ వాంట్ టు ప్లే విత్ యువర్ ఓన్ ఫీలింగ్స్. యూ డోంట్ వాంట్ టు చీట్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు ఎప్పుడైనా మిర్రర్లో చూసుకుంటే మీరేం చెప్పుకుంటారంటే మీకు మీరు యూ చీటెడ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మీరు అదేదో ఒక మాయలో ఉండిపోయారు పాస్ట్లో. ఈ పర్సన్తో కనెక్షన్ అదొక ఇల్యూజన్, జస్ట్ ఇల్యూజన్ అంతే. ఇట్స్ నాట్ ట్రూ. సో ఇప్పుడు మీకు మీరే ప్రామిస్ చేసుకుంటున్నారు ఏమని అంటే, మళ్ళీ మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు ఇంకెప్పుడు చీట్ చేయరు. ఇది మీకు మీరు ఇచ్చుకున్న ప్రామిస్ అన్నమాట, మీకు మీరే చేసుకున్న ప్రామిస్. సో నౌ యు ఆర్ వెరీ కేర్ఫుల్. ఓకే, ఎస్పెషల్లీ ఈ పర్సన్ విషయంలో. బట్ అట్ ద సేమ్ టైం సమ్ న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు మీ లైఫ్లోకి. ఈ పర్సన్ ఎవరు అని అంటే సేమ్ లైక్ యువర్ పాస్ట్ పర్సన్. అంటే ఈ పర్సన్ లాగానే మీ పాస్ట్లో ఈ పర్సన్ మీకు తెలుసు, కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ విత్ దిస్ పర్సన్. బట్ ఈ పాస్ట్ పర్సన్ ఎవరో, ఫ్రమ్ ద పాస్ట్ ఎవరో ఒక న్యూ పర్సన్ రాకపోతున్నారు మీ లైఫ్లోకి. ఆ పర్సన్తో మీకు రిలేషన్షిప్ ఫామ్ అవుతూ కట్ అయిపోయింది. మేబీ ఆ టైంలో మీకు ఏదో నచ్చక, ఏ విషయంలోనో ఈ పర్సన్ నచ్చక ఆ పర్సన్ని మీరు బ్లాక్ చేశారు. అండ్ ఆఫ్టర్ దాట్ అగైన్ యూ అన్బ్లాక్డ్ ఆర్ ఫ్రమ్ అదర్ నంబర్ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, ఇలా ఏదో జరుగుతుంది. బట్ దట్ పాస్ట్ పర్సన్ ఈజ్ ఆల్సో కమింగ్ బ్యాక్. ఓకే, బట్ యూ ఆర్ going to say yes to this person. Your person on the mind, person on your mind అంటే మీ present person. ఈ పర్సన్కి మీరు ఎస్ చెప్పబోతున్నారు. బట్ పాస్ట్ పర్సన్ ఈజ్ ఆల్సో కమింగ్ బ్యాక్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. ఇక్కడ నెంబర్ 9 could be significant. So type 999 in the comment section to claim this positive energy. ఈ రీడింగ్ నేను అసలు చేయకూడదు అనుకున్నాను ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ టైంలో. ఈ రీడింగ్ నాకు మెడిటేషన్ చేయొద్దు, ఓన్లీ రీడింగ్ చేయమని మెసేజ్ వస్తుంది. సో ఆ టైంకి రికార్డ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ సంథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇదంతా ఒక స్పెసిఫిక్ మెసేజ్ అనమాట. ఈ రీడింగ్లో అన్ని పాయింట్స్ కొంతమందికి యాజ్ ఇట్ ఈజ్ జరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవ్రీ పాయింట్ మీకు రెజొనేట్ అయితే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం రీడింగ్ని లైక్ చేయండి, వీడియోని, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్. నా కాంటాక్ట్ నెంబర్ అడుగుతూ ఉంటారు చాలామంది. టైటిల్ దగ్గరే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సెండింగ్ లవ్ అండ్ లైట్.